హాయ్, ఐఎమ్ బ్యాక్ టు టీచ్ సమ్ మోర్ సెంటెన్సెస్. అంటే ఈచ్ అదర్, వన్ అనదర్ అనే ప్రొనౌన్స్ ఎలా వాడాలో ఈ క్లాస్లో తెలపడం జరుగుతుంది. నేను నీతో మాట్లాడాను అనుకో, ఐ టాక్ టు యూ. నువ్వు నాతో మాట్లాడావు అనుకో, యూ టాక్ టు మీ. అదే ఈ రెండు సెంటెన్స్ని కలిపి చెప్పాలనుకోండి, వీ టాక్ టు వన్ అనదర్, ఒకరినొకరు. వీ టాక్ టు ఈచ్ అదర్, ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాం. అదేవిధంగా వీ కంగ్రాచులేటెడ్ ఈచ్ అదర్, అంటే ఒకరినొకరు అభినందించుకున్నాం. వీ గెట్ టు నో ఈచ్ అదర్ క్విక్లీ, అంటే ఒకరినొకరు పరిచయం చేసుకున్నాం తొందరగా. వీ కైండ్ టు ఈచ్ అదర్, అంటే ఒకరితో ఒకరు దయగా ఉన్నాం. ఒకరినొకరు గౌరవించుకున్నాం, అంటే వీ రెస్పెక్టెడ్ ఈచ్ అదర్. నువ్వు నాకు సపోర్ట్ చేసినావు, నేను నీకు సపోర్ట్ చేసినానంటే వీ సపోర్టెడ్ ఈచ్ అదర్. ఈ విధంగా ఫ్రెండ్స్, అంటే ఇద్దరు ఉన్నప్పుడు ఈచ్ అదర్ అనే ప్రొనౌన్ వాడతాం. అదే మోదీ ట్రంప్ ఇద్దరు కలిసారనుకోండి, ఒకరొకరు ఇలా హక్ చేసుకుంటారు. అప్పుడు ఏమన్నది, మోదీ అండ్ ట్రంప్ ఎంబ్రాస్ ఈచ్ అదర్, అంటే ఒకరినొకరు కౌలించుకున్నారు. ఈ విధంగా ఫ్రెండ్స్. అదేవిధంగా వన్ అనదర్ చూడండి, ఇప్పుడు ప్లేయర్స్ ఒకరినొకరు అభినందించుకుంటారు కదా. ప్లేయర్స్ కంగ్రాచులేటెడ్ వన్ అనదర్. అదేవిధంగా క్లాస్లో పిల్లలు ఒకరినొకరు కొట్టుకుంటుంటారు కదా ఎప్పుడన్నా. చిల్డ్రన్ ఫాట్ విత్ వన్ అనదర్ ఇన్ ద క్లాస్. అదేవిధంగా ఒక ఊర్లో ఒకరినొకరు కొట్టుకున్నారు అనుకోండి, ఇన్ దట్ విలేజ్ దే ఫాట్ వన్ అనదర్, అంటే ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు వన్ అనదర్ అని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇద్దరు ఏదైనా ఒకటి బెంగళూరు ఆర్సీబీ పంజాబ్ మ్యాచ్ జరిగిన తర్వాత ఒకరొకరు కలిసి పంజాబ్ గెలిచిన తర్వాత ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అప్పుడేమన్నది, ప్లేయర్స్ కంగ్రాచులేటెడ్ వన్ అనదర్, అంటే ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే వన్ అనదర్ యూజ్ చేయాలి. ఇద్దరే ఉండరు అనుకోండి, ఈచ్ అదర్. వీ సపోర్టెడ్ ఈచ్ అదర్, మేము ఒకరినొకరికి సపోర్ట్ చేసుకున్నాము, మేము ఒకరికొకరు సహాయం చేసుకున్నాము, అంటే వీ హెల్ప్డ్ ఈచ్ అదర్. ఈ విధంగా ఫ్రెండ్స్, ఇద్దరు ఉంటే ఈచ్ అదర్, ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే వన్ అనదర్ యూజ్ చేయాలి. క్లాస్ నచ్చినట్లయితే లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్.